మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ ఒంగోలు, కర్నూలు ప్రధాన రహదారి మీదుగా పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. పొదిలి, కొనకనమిల్లు, మర్రిపూడి మండలాలకు చెందిన వేలాది మంది క్రైస్తవులు, సంఘాల నాయకులు ఈ ప్రదర్శనలో పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డికి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. రామారావు గారు, కోటేశ్వరరావు గారు అందరూ దయతో సగం రోడ్డు మాత్రమే దయచేసి రోడ్డు మొత్తం కాదు, సగం రోడ్డు మాత్రమే. నిలువుగా పట్టుకోండి చేరి వచ్చిన దళిత క్రైస్తవులందరికీ దళిత క్రైస్తవ ఐక్య వేదిక పొదిలి తరపున అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ర్యాలీని జయకరంగా జరిగించడానికి సహకరించిన మీడియా మిత్రులకు, పోలీసు శాఖ వారికి, అధికారులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము దళిత క్రైస్తవుల రాజ్యాంగపర హక్కులను హరించి వేస్తున్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పారా 3ని తొలగించాలన్నది మా యొక్క ప్రార్థన ఏంటో ఉన్నది. 1956లో సిక్కులు, బౌద్ధులు ఏ రీతిగా అయితే మతము మారినప్పటికీ వారు ఎస్సీ హోదాను కలిగి ఉంటారో అదే రీతిగా క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదాను కూడా ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రత్యేక చట్టాన్ని రూపొందించి దళిత క్రైస్తవులకు, పాస్టర్లకు మరియు చర్చిలకు వాటిపై జరుగుతూ ఉన్న దాడులను అరికట్టాలని మా యొక్క ప్రార్థన ఏంటో ఉన్నది. షెడ్యూల్డ్ కులాల హోదా ద్వారా ఎస్సీలు పొందుతూ ఉన్న రాయితీలన్నిటినీ, అధికారికపూర్వమైన రాయితీలన్నిటినీ మాకు అందిస్తూ ఉన్నారు. ఇంకన దళిత క్రైస్తవులందరికీ వాటిని అందించవలసిందిగా మనవి చేస్తూ ఈ ర్యాలీని జయప్రదం చేసిన దళిత సోదరులందరికీ, ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దూర ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సోదరులందరికీ, మీడియా మిత్రులకు, పోలీస్ శాఖ వారికి, అధికారులకు, ప్రత్యేకించి ఆయా గ్రామంలో ఉన్న పాస్టర్లకు, పొదిల్లో ఉన్న పాస్టర్లందరికీ, విశ్వాసులకును ప్రత్యేకమైన వందనములు తెలియజేయచ్చు. ర్యాలీని జయప్రదంగా జరిపించిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.